కడప జిల్లా కాజీపేట మండలంలోని దుంపలగట్టు దళితవాడలో నూతనంగా నిర్మించిన ఫాతిమా మాత దేవాలయం చర్చిని బుధవారం కడప బిషప్ పాల్ సగినాల ప్రకాష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెట్టిపల్లె రఘురామరెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి తదితరులు హాజరయ్యారు. చిన్నప్ప తల్లిదండ్రులు వచ్చారా? చిన్నప్ప తల్లిదండ్రులు మళ్ళీ తల్లిదండ్రులు దయచేసి కుటుంబ రావాల్సిందిగా కోరుతున్నాము. కాజీపేట మండలాధ్యక్షులు కృష్ణారెడ్డి, పలువురు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇంతమంది ఫాదర్లు, అదేవిధంగా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఈ దేవాలయ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా దుంపలగట్టుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రిస్టియన్స్ కానీ, హరిజనులు కానీ వీళ్ళందరూ కూడా చాలా మంచి మనసులు, చాలా నిజాయితీ నిబద్ధత గల వాళ్ళు. అదేవిధంగా మన ఇక్కడ పెద్ద మనుషులు కూడా 6 మంది బ్రహ్మాండంగా కష్టపడి ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి వారందరికీ పార్టీలకు అతీతంగా నేను వాళ్ళను పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. సువార్త పరిచయం కోసం కూడా ప్రభు సేవలో కొంతమందిని కూడా ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళల్లో ఫాదర్ మధు అని, పసల స్వర్ణలత, నిర్మల వీళ్ళు కూడా ఈ యొక్క గ్రామానికి చెందినటువంటి సువార్త సేవకుల్లో వీళ్ళు కూడా లీనమవుతున్నారు. తర్వాత విషయం ఏంటంటే మా గ్రామంలో మంచి మంచి కళాకారులు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము కూడా ఈ కళాకారుల్లో ఒక భాగమే. ఇక్కడ నుంచి ఈ గ్రామం నుంచి కళాదర్శిని అనే ఒక ఇన్స్టిట్యూట్లో కూడా ట్రైనింగ్ పొంది మంచి మంచి కళల్లో నైపుణ్యం పొంది మా గ్రామంలో మంచి మంచి కళాకారులు కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క కాజీపేట మండలంలో కాజీపేట విచారణకు ప్రధానమైన గ్రామం అంటే ఇదే. ఫాతిమాపురం అంటే మా యొక్క నేత్రాశ్రమంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి గ్రామము. ఆధ్యాత్మిక విషయంలో అయితేనేమి, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు అయితే కాబట్టి ఈ యొక్క గ్రామంలో మంచి క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ ఆధ్యాత్మికులు ఎంతోమంది ఇక్కడ గ్రామంలో ఉన్నారు. వీళ్ళలో స్టార్టింగ్లో కూడా ముందుగా మా యొక్క గ్రామానికి ఉపదేశిగా గుడిమే జయన్న, మేమంతా జయబ్బ అనేవాళ్ళము. తర్వాత శౌరి మామ ఆయన కూడా మన గ్రామానికి ఇంతకుముందు ఉపదేశంగా పనిచేశారు. అంటే వాళ్ళు ఏర్పాటు చేసినట్టు ఒక బీజం అన్నట్టు ఇదంతా మాకు జపాన్ నడిపించేసి మమ్మల్ని ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నడిపించడానికి ఒక మార్గము. అలానే ఎందుకంటే గ్రామంలో ఇప్పుడుండే పిల్లలకు కూడా ఒక స్ఫూర్తిదాయకం. అంటే మేము ఏ విధంగా అయితే ఉన్నామో వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జీవితంలో నడిపించి ఈ యొక్క దేవాలయం మంచిగా ఉపయోగించుకొని, ఎందుకంటే రవాణా పరిధిలో ఉన్నాయి, ఎందుకంటే టోల్గేట్ పక్కనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫాతిమా మాత ఆశీర్వాదం పొంది వాళ్ళ యొక్క దీవెనలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ప్రభుకుమార్, నేను ఇక్కడ ఈ గ్రామంలో నివాసి.